హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు అదిరిపోయే అండా కర్రీ చేద్దామండి. నిజంగా కోడిగుడ్డు ఎన్ని రకాలుగా చేసినా టేస్టీగానే ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ రెసిపీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ఆవాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కరివేపాకు, గరం మసాలా, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, నూనె, కొన్ని వాటర్ పోస్తున్నాను, ఒక 50 ml అంతే. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక స్టీల్ గిన్నె కానీ వంటకి యూజ్ చేసే గిన్నె, పొయ్యి మీద పట్టగలిగే గిన్నెని పెట్టండి మధ్యలోకి. ఆ తర్వాత చుట్టూ ఈ వాటర్లో ఏంటంటే ఉల్లిపాయలు అవన్నీ అరేంజ్ చేయండి ఇట్లాగా. నేను 2 పెద్ద టమాటాలు తీసుకున్నాను, ఆల్మోస్ట్ 100 గ్రాములు ఉంటాయి. కొంచెం ఒక 7-8 జీడిపప్పులు వేసేసాను. అల్లం ముక్క ఒక 2 ఇంచెస్ది వేసేసాను. వెల్లుల్లిపాయ ఇందులోనే, అంటే అల్లం వెల్లుల్లి, ఒక 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసేసాను. వేసి లైట్గా ఉప్పు స్ప్రింకిల్ చేస్తాను వీటి మీద. ఓకే, అండ్ దెన్ ఈ గిన్నెని బేస్ చేసుకొని ఇంకొక ప్లేట్ పెట్టాను. ఆ ప్లేట్ ఇట్లాగా కొంచెం లోతుగా ఉన్నదైతే బెస్ట్. ఎగ్స్ బాగా వాష్ చేశాను అనమాట. ఎగ్స్ మీద చాలా డస్ట్ ఉంటుందండి, మనకు తెలియని జర్మ్స్ అన్నీ ఉంటాయి. ఎగ్స్ని ఎప్పుడూ ట్రే తీసుకురాగానే ముందు వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దాన్ని ఇట్లా పెడుతున్నా. అండ్ ఇది కంప్లీట్ సిమ్, లో ఫ్లేమ్, వెరీ లో ఫ్లేమ్. ఇలాగ ఒక 15 నుంచి 18 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మర్చిపోండి. మీకు ఎక్కడైనా మధ్యలో తీసినప్పుడు కింద ఏదైనా అడుగు పడుతున్నట్టు అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేయండి. అది కూడా అవసరంలా, నేను ఇంతకు ముందు చేసినప్పుడు ఎప్పుడు అవసరం పడలా. టమాటాలో వాటర్ బయటకు వస్తుంది, ఉల్లిపాయలో వాటర్ బయటకు, అన్నిట్లోనే వాటర్తోనే, ఈ ఆవిరితోనే ఇది ఉడికిపోతుంది. 15-18 నిమిషాల తర్వాత మిమ్మల్ని కలుస్తాను. అప్పటిదాకా ఇవి ఉడుకుతుంటాయి. 22 మినిట్స్ అయింది. ఈ ప్లేట్లో ఏదైతే వాటర్ వచ్చిందో దాన్ని ఏం యూజ్ చేయకండి కర్రీలోకి. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఈ ప్లేట్ తీసేద్దాం. తీసి ఇవి గుడ్లు ఇట్లా పొట్టు తీసుకొని వద్దాము. అండ్ ఇవి చూసారా, ఈ పైన తొక్క ఇట్లా తీసేద్దాం. తీసేసి మిగతాది మొత్తం కలిపి పేస్ట్ చేసుకొని వద్దాం. అయిపోయిందా? ఇదిగోండి, ఇవి వచ్చినాయి. వీటికి గంటలు పెడతా. ముందేం చేద్దామంటే ఇదే ఆయిల్లో కొంచెం ఎగ్స్ని ఫ్రై చేసి తీసేద్దాం. కొంచెం పసుపు వేస్తున్నా, సో దట్ గుడ్లకు మంచి కలర్ వస్తుంది. కొంచెం కారం కూడా వేస్తే ఇంకా ఎర్రగా వస్తుంది. కొంచెం మసాలా పొడి కూడా వేస్తే, గరం మసాలా పొడి, గుడ్లు మసాలా మస్తుంటాయి. రైస్ వేసేస్తున్నాం. సిమ్ చేసేసాను. మళ్ళీ ఇదిగోండి, దీంట్లోకి పోపు వేసేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర హాఫ్ టీ స్పూన్, చిటపట అన్నది, కొద్దిగా కరివేపాకు వేసేస్తున్నాను. అండ్ దెన్ మన పేస్ట్, ఇదే మన మసాలా, సూపర్ డూపర్ యమ్మీ మసాలా. దీనిలో ఇందాక ఉడకపెట్టేటప్పుడు దాదాపు ఒక 200 ml వరకు వాటర్ పోసానండి. మధ్యలో గుర్తుపెట్టుకోండి, అడుగు పడుతున్నట్టు అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేయండి. ఇదిగోండి, ఇది 1/2 లీటర్ కంటే తక్కువ, 300 ml బాటిల్ ఇది. ఇప్పుడు మొత్తం కర్రీకి నాకు దీని అంతా నీళ్ళు పట్టింది. ఉడకపెట్టేటప్పుడు కొన్ని పోసుకుంటూ వచ్చిన, అప్పుడప్పుడు కొంచెం పసుపు వేసేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ ఉప్పు. ఆల్రెడీ మనం అక్కడ ఉప్పు చల్లాము, ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసాము. అండ్ దీనికి సరిపడా, రుచికి సరిపడా కారం నేను ఒక 1.5 టీ స్పూన్ వేసాను. పసుపు, ఉప్పు, కారం అన్నీ మన సైలాస్ కిచెన్ వెబ్సైట్లో. ఉప్పు కాదు, పింక్ సాల్ట్ ఉప్పు. పసుపు అయితే నిజంగా అరకులోయల్లోంచి వస్తుందండి మనకి పసుపు. అండ్ ప్రీమియం మిర్చి మీకు తెలిసిందే, ఇట్లాంటి కర్రీస్లో నేను ప్రీమియం మిర్చినే వాడతాను. ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను ఫ్రమ్ సైలాస్ కిచెన్. గరం మసాలా 1 టీ స్పూను. ఇవన్నీ మనకి సైలాస్ కిచెన్ వెబ్సైట్లో దొరుకుతున్నాయి. సూపర్ డూపర్. వాటర్ కన్సిస్టెన్సీ మీ ఇష్టం అండి. మీకు గ్రేవీ ఇంట్లో ఎలా తింటారు, అంటుగా కావాలనుకోండి దగ్గరికి నీళ్ళు పోయకండి, లేదు కొంచెం లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు గుడ్లు వేస్తున్నాం. మసాలా గుడ్డులోకి కూడా సింక్ అవ్వాలి కాబట్టి. ఈ గుడ్డు కూడా లాస్ట్కి వేసిన, కొంచెం కదపకుండా చూసుకుంటా. కదిపినా ఏం కాదు, ఎల్లో మిక్స్ అయితే కూడా అదొక టేస్ట్. ఇది మన మిక్సీ నీళ్ళు, మీకు కావాలంటే కొన్ని యాడ్ చేయండి. చాలు, నాకు ఇవి కూడా పట్టవు, ఎందుకంటే నాకు కొంచెం దగ్గరికి ఆయిల్ పైకి తేలేంత వరకు కావాలి. ఆల్రెడీ మొత్తం కర్రీ ఉడికిపోయింది కాబట్టి 20 నిమిషాలు ఉడికింది. ఉల్లిపాయ కానీ పచ్చిమిరపకాయ కానీ, ఇక్కడ ఓన్లీ ఆ పచ్చివాసన పోవటానికి వేగాలి. అండ్ 2 ఆ మసాలాలు కానీ అన్ని ఎగ్ అంత సింక్ అవడానికి నాకు కొంచెం టైం కావాలంతే. దీని మీద కొంచెం మలై ఉంటే వేసుకోండి, లేకపోతే బటర్ అన్నా కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ఉప్పు చూస్తాను. మూత పెట్టేస్తున్నా, సిమ్ చేసేస్తున్నా. నాకు ఆయిల్ పైకి తేలటం కావాలి ఇప్పుడు. నెక్స్ట్ ఒక 2-3 మినిట్స్లో మనకు ఆయిల్ వచ్చేస్తుంది. దట్స్ ఆల్ అండి. అండా మసాలా చూసారు కదా, చేసేయండి. అండ్ మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. మీ శైలక్కతో ఫుడ్ ఎక్స్ప్రెస్.